సాంబార్కు ఫస్ట్ 3 ముల్లంగి, 4-5 వంకాయలు, ఒక మునక్కాయ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో పప్పు తీసుకొని కావలసిన నీళ్ళు పోసుకుందాము. అలానే టమాటా, ఉల్లిపాయ, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, ఏ వెజిటేబుల్స్ అయినా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ఇంగువ. అలానే మీకు కావాల్సినంత కారం తీసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు జీలకర్రని చేత్తో ఇలా నలుపుకొని దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు కావాల్సిన నీళ్ళు పోసుకొని బాగా కలిపేసేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. అలా ఉడుకుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. బాగా మరగాలి. ముక్కలన్నీ బాగా మెత్తపడేదాకా మరిగించుకొని పక్కన పెట్టుకోండి. తాలింపుకి ఒక బాండీ తీసుకుందాము. బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాము. అలానే చిన్న ఉల్లిపాయలు కట్ చేసి దాంట్లో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు ఇది మొత్తాన్ని సాంబార్లోకి తీసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు పొయ్యి మీద ఒక 2-3 మినిట్స్ పొయ్యి మీద పెట్టుకొని దించేసుకుంటే సాంబార్ రెడీ.